ఈరోజు ముఖ్యాంశాలు. 1. తెలంగాణ చింతూరు నుంచి ఓ స్మగ్లరు ట్రాక్టరు అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లు పెట్టి మీద ఇసుక లోడు చేసి వస్తున్న ట్రాక్టర్ను భద్రాచలం వద్ద ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 2. దేశవ్యాప్తంగా వైద్యులు నేటి నుండి అత్యవసర సేవలు మినహాయిస్తూ మిగతా అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు హోడా తెలిపింది. కోల్కతాలో వైద్యురాలి అత్యాచార ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 3. ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో పీకే2 గ్రహ శకలము భూమి సమీపానికి రానున్నది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 83 అడుగుల పొడవుతో ఓ చిన్న భ్రమణంలా ఉంది. 4. తెలంగాణ న్యూయార్క్ సెంట్రల్ పార్కు తరహాలో హైదరాబాద్లో రాజీవ్ పార్కును అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ పార్కు 4,100 ఎకరాల అభివృద్ధి చెందనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.